ఈ విషయాన్ని మనమందరం ఆలోచించేటప్పుడు దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళ సమూహాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను. ఎందరైతే దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడతారో వాళ్ళు ఎందుకు దీవించబడి ఆశీర్వదింపబడతారో తెలుసుకుందాం. దేవుని చేత శాపానికి లోనైనటువంటి వాళ్ళు, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందని వాళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారో కూడా ఆలోచిద్దాం ఈ రాత్రి కలిసి. చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి అని పిలిచినటువంటి ఆ పిలుపు, ఇన్విటేషన్ అంటారు. రండి. ఎవరిని రమ్మంటున్నారు? ఎక్కడికి రమ్మంటున్నారు? పిలువబడినటువంటి గ్రూప్ సమూహం పేరు ఒకటి ఉంది. ఆ గ్రూప్ సమూహం పేరు ఏంటంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఎక్కడికి రమ్మంటున్నారు వాళ్ళను? లోకము పుట్టినది మొదలుకొని వాళ్ళు ఎవరైతే తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారో వాళ్ళు ప్రవేశించడానికి, వాళ్ళు స్వతంత్రించుకోవడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి మీరందరూ రండి. అందరినీ కాదు, దావిసారు అందరినీ కాదు. ఎందరైతే తండ్రి చేత దీవించబడి ఆశీర్వదింపబడ్డారో వాళ్ళని మాత్రమే రమ్మంటున్నారు ఆ ప్లేస్లోకి. వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదింపబడడం కోసం? ఇదిరే సార్, ఏం చేసి ఉంటారు వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదింపబడడం కోసం? తండ్రి వాళ్ళని ఆశీర్వదించడం కోసం వాళ్ళు ఏమేం పనులు చేస్తే వాళ్ళని ఆశీర్వదించారు, ఎలాంటి జీవితాన్ని జీవించారు, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మనం 35, 36 రోజులు అనుకుంటాం. అక్కడే దాని కింద ఏం చేస్తే తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించారో చూస్తున్నాను ఇప్పుడు నేను. మనం ఏం చేస్తే తండ్రి చేత దీవించబడి ఆశీర్వదించబడతారో తెలుసుకోవడం కోసం ఈ వాక్య భాగాన్ని మనం అందరం ధ్యానం చేయడానికి మనం అందరం బద్ధులమై ఉన్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి చదవండి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను తప్పికొంటిని, మీరు నాకు వాటర్ ఇచ్చారు. నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకున్నారు. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగాలు పడి జబ్బుపడి ఉన్నాను, మీరు హాస్పిటల్లో నేను ఉంటే మీరు నన్ను చూడటానికి వచ్చారు. నేను జైల్లో ఉన్నాను, నా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి మీరు తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారు. ఎన్ని పెట్టి వరుస ఒక లిస్టే చెప్తున్నాను. ఒకడు తండ్రి చేత ఆశీర్వదింపబడాలంటే ఆయన చేయాల్సినటువంటి పనులు, చేసే పనుల గురించి ఆలోచిస్తున్నాను. ఇవి చేస్తే మాత్రమే తండ్రి చేత ఆశీర్వదింపబడతారు. ఇవి చేయకపోతే 41 వచ్చిన ఇవి చేయలేదు. మరి వాళ్ళెవరు? ఆ గ్రూప్ ఎవరు? ఇవి చేయని వాళ్ళని ఇంకొక గ్రూప్ పేరుతో పిలిచారు కదా. చేశారు కనుక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళని అన్నారు. చెయ్యలేదు కనుక వాళ్ళని ఏమంటున్నారో తెలుసు? శపించబడిన వారలారా, నన్ను విడిచిపెట్టేశారు. మీరు నేను చెప్పింది వినడం మానేశారు. నేను ఏదైతే మిమ్మల్ని ఒక మార్గాన్ని నిర్దేశించానో ఆ మార్గంలో నడవడం మానేశాను. నన్ను విడిచి నాకు ఎవరైతే ఎగ్నెస్ట్ ఉన్నారో, నాకు ఎవరైతే విరోధి ఉన్నారో, నన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకిస్తున్నటువంటి గ్రూప్లో మీరందరూ జాయిన్ అయిపోయారన్నారు. కాబట్టి మీ అందరూ నిత్య అగ్నిలో వెళ్ళిపోండి అన్నారు. ఇందాక ఆశీర్వదింపబడిన వారికి ఏం చెప్పారంటే, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధం చేసినటువంటి ఆ నిత్య జీవము, ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోండి, నా తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి, ఇప్పుడు మాత్రం ఇవన్నీ చేయకుండా లోకంలో దీవించినటువంటి వాళ్ళందరినీ ఏమన్నారంటే నిత్యాగ్నిలోకి వెళ్ళండి. అంత మాత్రమే కాదు, వాళ్ళందరూ ఎవరంటే తండ్రి చేత శపించబడిన వారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎన్నికి వచ్చాను. నేను ఆకలికొని ఉన్నాను, నేను నాకు అన్నం పెట్టావని అన్నారు యేసుప్రభు. వాళ్ళు చాలా ఆశ్చర్యానికి లోనై, నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి, నువ్వెప్పుడు ఆకలికొని ఉండడం మేము ఎప్పుడు చూసామో, నీకు ఎప్పుడు భోజనం పెట్టామని అడుగుతున్నారు.
అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే, వానికి పెట్టావు కాబట్టి నాకు పెట్టావు. ఆకలితో ఉన్నవాడు ఒకడు నగనగలాడుతూ నీ కళ్ళ ముందు కనపడినప్పుడు వాడు ఆకలి నువ్వు తీర్చావు కాబట్టి నా ఆకలి తీర్చినట్టే అన్నాడు. అంతేనా తెలుసా? మొన్న వరద బాధితుల సహాయార్థం మనం వెళ్ళినప్పుడు రామారావు సార్ ఉన్నాడు, జిమ్మన్ ఉన్నాడు, దావీ సార్ ఉన్నారు. ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను నేను మీకు. ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఉండే బజార్లో వెళ్ళాం మేము భోజనాలు ఇవ్వడానికి వెళ్ళి నేను అందరికీ చెప్పాను, ఇల్లు తిరిగి ఇంటింట్లో ఉన్న వాళ్ళందరినీ లెక్కపెట్టి ఇవ్వమని చెప్పాను నేను పిల్లలకి. నేను అటు నుంచి వస్తున్నా, వీడు పైకి వెళ్ళిపోయారు ఇవ్వడానికి. నేను ఆ కింద నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి భోజనం అని అడిగింది. నేను వెంటనే ఆశపడ్డాను, అదే పిల్లలు ఈ ఇల్లు దాటేసి ఎలా వెళ్ళారు, అన్ని ఇళ్ళల్లో ఇవ్వమన్నాను కదా నేను. ఏమో మీ ఇంటి ముందుకు రాలేదా అని అడిగాను. వచ్చారు కానీ అప్పుడు ఉన్నదేమో అని అనుకున్నాం మేము, మా ఇంట్లో ఉన్నదేమో అని అనుకున్నాం, కానీ లేదు, అందుకే కానీ అది నిజం కాదు. వాళ్ళు ఆహార పదార్థాలు తీసుకోవడానికి వాళ్ళకి మనసు రాక, వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా వాళ్ళు దాన్ని ఒకరి ముందు చేయి చేసి తీసుకోలేక ఇంటి ముందుకు వస్తే వద్దన్నారు, మా దగ్గర ఉందన్నారు. కానీ ఆకలి జయించిన తర్వాత పిల్లలు పైనుండి తిరిగి వస్తుంటే మాత్రం నన్ను అడిగారు, మాకు కూడా ఒక పట్ల ఇవ్వండి. ఆకలి అంత దుర్భరమైన విషయం. అలా ఒకడు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు యేసుప్రభు. నేను అందుకే ఏం చెప్పానంటే, మేము ఒక కాన్సెప్ట్ చెప్పాను పిల్లలందరికీ, ఇల్లు తిరిగిద్దామన్నా. ఎందుకో తెలుసా? మీ అందరికీ తెలుసా ఎందుకు ఇల్లు తిరిగిద్దామని అనుకున్నాను నేను? యేసుప్రభు ఇలా చెప్పాడు కనుక, వాడికి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు కనుక, ఇప్పుడు నేనేదో పెద్ద దాతలాగా దానకర్ణులాగా నేను బండి తీసుకుపోయి ఒకసారి పెట్టుకుంటే యేసుప్రభుల ఎంత ఉరుకుల పరుగుల మీద వచ్చి ఎగబడాలి నా దగ్గర, నాకు భోజనం పెట్టు, నాకు భోజనం పెట్టండి. ఏం దావిస్తాను? పెట్టేది ఎవరికి? మనం పెట్టేది ఎవరికి? వానికి పెడితే నాకు పెట్టినట్టే అన్నారు కాబట్టి నేను పెట్టేది ఎవరికి? ఇప్పుడు యేసుప్రభుకి స్వయాన పెడుతున్నాను నేను. అందుకే ఇంటికి తీసుకుపోయి ఇచ్చాను నేను. అదే నేను ఏదో లేనోడికి ఆకలిలో ఉన్నోడికి పెడుతున్నానని నేను ఒకవేళ అనుకుంటే, నేను ఇక్కడ వ్యాన్ పెట్టుకొని కూర్చొని వ్యాన్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పొట్లాలు ఇలా ఇసిరేయాల్సి వచ్చేది. లేదా బలం ఉన్నోడు వచ్చి అందుకొని పోయేవాడు. బలహీనుడికి అందేది కాదు అది. కానీ మేమేమనుకున్నామంటే, మేము పెట్టేది యేసుప్రభుకి అని అనుకున్నాం కనుక ఇంటింటికి వెళ్ళి ఇంట్లో తీసుకుపోయి ఇచ్చొచ్చాం మేము. భోజనం ప్యాకెట్, మళ్ళీ ఒక బాటిల్ వాటర్. ఇప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా అనే గ్రూప్లో నేను, నాతో ఉన్నటువంటి సహోదరులందరూ ఉన్నారా లేదా? రావరా సార్? మీరు ఆ గ్రూప్లో ఉన్నారా లేదా? నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారని అన్నప్పుడు, మీరు అన్నం వెళ్ళి ఇంటికి పోయి పెట్టొచ్చారు, మీరు యేసుప్రభుకు పెట్టారా లేదా? ఒకవేళ యేసుప్రభుకే పెట్టుంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అని పిలిచినటువంటి ఆ గ్రూప్లో మీరు ఉన్నారా లేదా? ఇది మాత్రం ఆలోచించాలి. ఇక రేపు ఉదయం 10 గంటలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. అది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బుక్ చేసి ఆర్డర్ చేసి పెట్టింది. అది కూడా 3 వర్గాల ప్రజలకి అందించాలని నిర్ణయించుకున్నాను నేను. 3 వర్గాల ప్రజలనగా, మొదటి వర్గం వృద్ధులు. ఒకే ఇంట్లో 2 భార్యాభర్తలు, 2 ముసలి వాళ్ళు ఉన్నా ఇద్దరికీ అందిస్తాం. అదే ఇంట్లో వికలాంగులు ఉన్నా అందిస్తాం. అదే ఇంట్లో భర్త చనిపోయినటువంటి భార్య ఉన్నా అందిస్తాం. ఇలా 3 గ్రూపులుగా చేసి ఈ 3 గ్రూపుల వాళ్ళకి అందించాలని 230 దుప్పట్లు కొని పెట్టి ఉంచాను. దాంట్లో మీరు కూడా కొంతమంది ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ. ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అన్నారనుకుందాం. ఈయన వాళ్ళని ఏమంటారు మరి? ఒకడు ఆకలి కొని ఉంటే కూడా మనం హ్యాపీగా నిద్రపోతున్నామంటే ఏంటి అర్థం? తండ్రి చేత దీవించబడిన బ్యాచ్లో ఉన్నామనే, లేవనే. ఒకడు కష్టంలో ఉంటే వాడి కష్టం మనకు పట్టట్లేదంటే మనం దేవుని బిడ్డలనేనా? ఆలోచించుకుంటాం. నేను మీ ఎవరిని తక్కువ చేయడానికి లేను. అసలు మీరు పరలోకం రావడానికి మీరు ఏం చేస్తే వస్తారో చెప్పడానికి ఉన్నాను నేను కూడా చేస్తుంటాను. నేను
మేము ఇలా చేస్తుంటే మేము చాలా డబ్బులు అమెరికా వాడు విచ్చలవిడిగా మాకు ఇవ్వడం వల్ల మేము వాటిని ఏం చేసుకోవాలో తెలియక ఈ పనులు చేస్తున్నామని మా మీద కామెంట్. పొద్దున్నే నాకు నాగేశ్వర ఫోన్ చేస్తే ఇదే చెప్తున్నారు. నేనన్నా అది మంచిదే, మరక మంచిదే, మన మీద ఎవరైనా మరక పోయటం చాలా మంచిదే. కానీ ఇప్పుడే వచ్చి సత్యానంద గారిని నాకు కూర్చోబెట్టి ఆయన తీసి ఒక లిస్టు చూపించాను. ఏంటంటే ఆ లిస్టు, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డు ఇచ్చారు. 75,000 రూపాయలు క్రెడిట్ అప్పు వాడుకోవచ్చు. నేను దాన్ని వాడుకున్నాక 2 నెలల తర్వాత కట్టడం, ముందైతే ఇప్పుడు వాడేసుకోవచ్చు. 75,000 వాడుకునే కార్డు ఇచ్చాను నాకు. నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మంచిగా సులువుగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఒక కార్డు ఇచ్చారు నాకు. దాని పేరు ఏంటంటే క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు అంటే అప్పు వాడుకోవడం. 75,000 రూపాయలు వాడుకునే లిమిట్ ఉన్న కార్డు ఇస్తే ఇప్పుడే చూపించిన సత్యానంద గారికి వచ్చి 74,200 రూపాయలు దాంట్లో గీకేసిన. ఆ డబ్బులు తెచ్చే కాలేజీకి పెట్టినా, ఆ డబ్బులు తెచ్చే సరుకులు సామాన్లు పెట్టిన దాంట్లో పెట్టినా, ఆ డబ్బులు తీసుకొచ్చే రేపు పొద్దున దుప్పట్లు కూడా కొడి పడేసిన. ఎవరికి తెలుసు ఈ సంగతి? ఎవరికి తెలుసు? ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడే చూపించిన సత్యానంద గారు. నాతో ఉంది కనుక ఆమెకు తెలుసు. ఇప్పుడు నా అప్పు ఎంతంటే ఒక్క నెల రోజుల్లో నేను చేసిన అప్పు ఎంతంటే 75,000 రూపాయలు అప్పు చేశాను. వృద్ధులకు, వికలాంగులకు, వాళ్ళకి సహాయం చేయడానికి, వరదలు వచ్చి కొట్టకపోతే వాళ్ళ కోసం ఫండ్ రేజ్ చేయడానికి, ఇలా చేసి మేము రూపాయి కూడగట్టి మేము ఇంత పెద్ద పని చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక గ్రూప్లో చేరిపోయాను. నేను ఏంటి ఆ గ్రూప్ అంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి గ్రూప్లో ఉండిపోయాను నేను. అందరూ అనుకుంటున్నట్టు డబ్బులు ఉంటే పనిచేసే రకం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ 100 సార్లు చెప్పవచ్చు. నేను డబ్బులు ఎవడో ఇస్తే డబ్బులు నా జేబులో ఉంటే చేసేది కాదు. ఇది అప్పు చేసైనా సరే ఈ పని చేయాలని అనుకుంటే 6 కాలం కష్టపడైనా చేస్తాం ఆ పని. ఇప్పుడు ఈ 75,000 రూపాయలు అప్పు తీర్చడానికి ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు అసలు. 2 నెలల్లోనే కట్టేయాలి నేను మళ్ళీ. ఇది 2 నెలల టైం ఉంది, 60 రోజులు టైం ఉంది, 59 రోజులు టైం ఉంది నాకు. దేవుడు మీ అందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. అయినాల శ్రీనివాసరావు అని మనందరికీ తెలుసు, సిరిపురం. ఆయన ఏమంటాడు తెలుసా? మీ అంత ధైర్యం నేను చేయలేను అయ్యగారు అంటున్నాడు. నేనేమంటాను? నా కొడుకు పెళ్లికి చేస్తున్నాను అప్పు, నా కూతురు పెళ్లికి చేస్తున్నానా? దేవుడి పని మీద అప్పు చేస్తున్నాను, దేవుడే తీరుస్తానంటున్నాను నేను. ఇది ఎక్కడిది? ఇంత ధైర్యం నాకు లేదు, మాకు లేదు అంటున్నారు అందరూ. మంచిదే, మరక చాలా మంచిదే. నాకు కట్టలు డబ్బులు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఇవన్నీ చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు అనుకోవడం మంచిదే. అలా వాళ్ళు అనుకోవడం వల్ల నా గురించి చాలా మంచి విట్నెస్సే చెప్తారు వాళ్ళు. మంచిదే, అది మంచిదే. నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. నేను ఆకలి కొని ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టావని యేసుప్రభు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యం ఏంటంటే, నీ ఎదుట ఎవరైనా ఆకలితో ఉంటే వాడిని చూస్తూ దాటిపోయావా, నువ్వు ఎంత మాత్రం దేవుడు పెట్టావు. ఆ పూట నువ్వు తినడం మాని, ఆ పూట నువ్వు తినడం మానేసి నువ్వు తినేది తీసుకెళ్ళి వాడు ఆకలితో ఉన్నవాడికి పెట్టు. అప్పుడు నువ్వు యేసుప్రభువుకు పెట్టినట్టే. పెట్టగానే నువ్వు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా అనే గ్రూపులోనికి నువ్వు వెళ్ళిపోయినావు. నేను ఇంకొక విషయం చెప్తాను. నేను మీకు యాకోబు 2వ అధ్యాయం 20వ వచనం చూస్తాను. యాకోబు 2వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతమైనదని నీవు తెలుసుకొని కోరుతున్నావా అని ఒక ప్రశ్న ఎదురైంది ఇక్కడ. వ్యర్థుడా అంటే దీన్ని చెప్తే అది ఎలా ఉంటుందంటే ఓ యూజ్లెస్ ఫెలో అని అర్థం ఉంది అక్కడ. అంతే ఉందా? వ్యర్థుడా అంటే యూజ్లెస్ ఫెలో అని. క్రియలు లేని విశ్వాసం మృతమైనదని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అనే ప్రశ్న. అంటే నువ్వేం పని చేయకుండానే, నీలో ఆ క్రియలు కనపడకుండానే నువ్వు పనులకు వెళ్ళిపోదానని నువ్వు అనుకుంటే అది చాలా 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 ఆత్మవద్యం. ఎట్టి పరిస్థితిలో రాదని. నీలో క్రియలు లేకపోతే నీ విశ్వాసం చనిపోయిన శవంతో సమానం. దీనికే దానిపైన ఒక మంచి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు. 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం చదవండి. అదే 2వ అధ్యాయంలో. సహోదరుడైనను
సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళు, ఓ చలిగాచుకో, తృప్తి పొందుడు అని చెప్పిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలే లేనిదై అయితే అది ఒంటిగా ఉండి మృతమైనదని నీకు తెలుసుకోవాల్సిన. ఎవడైనా ఆకలితో బట్టలు లేక దిగంబరిగా ఉంటే వాడి దగ్గరకు పోయి నువ్వు చేయాల్సింది ఏంటి? అసలు ఏంటి నువ్వు చేయాల్సింది? నీ చాదన అయితే వాడికి ఒక ముద్ద భోజనం పెట్టాలి. నీ చాదన అయితే ఒంటి మీద ఉన్న చొక్కా తీసి వాడికి ఇచ్చి వాడు చలిగా అచ్చకునేలాగా చేయాలి. నువ్వు ఈ రెండు చేయకుండానే ఓ చలిమంటేసుకోవా? ఏంది చలి పెట్టుకుంటే అట్లున్నవేంటి? ఓ 4 కట్టలు ఏంటి చలిమంటేసుకో, హ్యాపీగా వెచ్చగుండు. ఆకలేస్తుందా? దావీదు గారి ఇంటికి పో, మంచి భోజనం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. జున్నుగారి దగ్గర పో, వాళ్ళు మంచి భోజనాన్ని రెడీ చేసి పెట్టింది ఇందాకనే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా వాడి దగ్గరికి పో, వీడి దగ్గరికి పో, ఆ పని చేయి, ఈ పని చేయని నీ క్రియను మాత్రమే ప్రదర్శించకుండా పనికి మారినటువంటి బోడి సలహాలు నువ్వు చెప్తే ఏంటి ప్రయోజనము అని అడిగారు. ఇప్పుడు నువ్వు నీ తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి గ్రూప్లో ఉన్నావా లేవా? మరి ఏ గ్రూప్లో ఉన్నావు? నేను అందుకే ఈ వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు అవన్నీ చూసి నేను అసలు కింద మీద అయిపోయి ఎలాగైనా సరే వాళ్ళకి అన్నం పెట్టాల్సిందే అని, ఒక్క పూటైనా వాళ్ళకి భోజనం పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అంతే, నా కాన్సెప్ట్ అంతవరకే ఉందండి. ఒక్క పూట భోజనమైనా పెట్టాలని అనుకున్నాను. వెంటనే నేను సీనన్న, అయినాల శ్రీనివాసరావు, ఇంకొక బ్రదరు, మేమందరం కలిసి ఒక 5 మంది కలిసి ఎలాగైనా చేయాలి సార్, మనం దీన్ని ఎట్లయినా చేయాలి సార్, లేకపోతే మనం మనుషులమే కాదు, అయ్యగారుల సంగతి తర్వాత, బోధకులు సువార్థికుల సంగతి తర్వాత, మనం కనీసం సామాన్యమైనటువంటి మనుషుల్లో కూడా కాదు, మనలో మానవత్వమే లేదు సార్. వాడు ఆకలితో నకనకలు ఆడుతున్నారు, మనం ఒక్క పూట భోజనమైన ఒక 200 మందికైనా పెడదాం సార్ అని. సౌలు ఇప్పుడు ఏం చేసామంటే మేమందరం కలిసి తలా 3,000 రూపాయలు చదివేసాం. 15,000 అయింది భోజనాలు. మాట్లాడేసాం. జిమ్మన్న లాంటి వాళ్ళు, సూర్య లాంటి వాళ్ళు వాటర్ బాటిల్స్, అవి బిస్కెట్ ప్యాకెట్లు, మన దావి సార్ లాంటి వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కొనుక్కొచ్చారు. మేమందరం కలిసిపోయి అద్భుతమైనటువంటి సర్వీస్ చేసి వచ్చాం. వేడి భోజనం తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి ఇళ్ళకి ఇచ్చి. ఇప్పుడు ఏమైంది? నోవయ్య గారికి కట్ట డబ్బులు ఇస్తే చేసింది అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు. మేమందరం కలిసి తలా 3,000 వేసి జిమ్మన్న లాంటి వాళ్ళు, సూర్య లాంటి వాళ్ళు తలా వాటర్ బాటిళ్ళు, ఆ బాక్సులు కొన్నారని, దావీ సార్ లాంటి వాడు మన బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొచ్చిండని, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఏం జరిగిందంటే, ఎట్లయినా వీళ్ళకి 4-5 రోజులకి సరిపడా ఆహార పదార్థాలు అందించాల్సిందే, వారం తిరగకుండా అనుకున్నాను. అప్పుడు రెండో పని చేశాను. అది కూడా చూసిన తర్వాత నేను చలిగాచుకోవడానికి ముసలి వాళ్ళకి, వికలాంగులకు, వృద్ధులకు, వాళ్ళ విధవరాళ్ళతో దుప్పటి ఇవ్వాల్సిందే అని అనుకున్నాను. నేను అనుకొని 2,200 దుప్పట్లు కొనేసాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు పరలోకంలో స్థానం కావాలి కనుక నేను ఈ పనులు చేస్తున్నాను. నీకు కావాలా? ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళందరికీ పరలోకం కావాలా? వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశ్వాసము క్రియలు లేనిదైతే అది చచ్చిపోయినా శవంతో సమానం. ఏం చేస్తాం? ఆ శవాన్ని మనం తీసుకుపోయి మట్టిలో పెట్టాలి, అంతకు తప్ప అది ఏమైనా పనికి వచ్చిందా? ఇంట్లో బెడ్రూమ్లో పడుకోబెడతామా దాన్ని? నీలో క్రియ లేనప్పుడు అది ప్రాణం లేని శవంతో సమానం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీ క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాలి లోకం కోసం. లోకంలో ఎంతో కష్టం, నిష్ఠూరం, బాధలు, శ్రమల్లో అల్లాడిపోతుంటే మనం హ్యాపీగా తింటున్నాం, మనం హ్యాపీగా దుప్పట్లు కప్పుకొని పండుకుంటున్నాం, ఫ్యాన్లు వేసుకొని. వాడి బాధతో మనకి ఏం సంబంధం లేదు. పైపెచ్చి మళ్ళీ మనం ఏమనుకుంటుంటామో తెలుసా? నాకే తినడానికి లేదు కానీ వాడికి ఏం పెట్టాను అయ్యగారు, నేను బుధవారం పొదుపు కట్టాలా, సోమవారం పొదుపు కట్టాలా, మంగళవారం పొదుపు కట్టాలా, శుక్రవారం పొదుపు కట్టాలా, శనివారం పొదుపు కట్టాలా. ఎవరి కోసం చేసావా పయ్యన్ని? ఎవరి కోసం చేసావు? నేను మీ అందరినీ ఎవరిని తప్పు పట్టట్లేదు. నీవు నీ తండ్రి చేత ఆశీర్వదింపబడిన గ్రూప్లో ఉండాలని కోరుకుంటే
నువ్వు ఖచ్చితంగా ఇలాంటి పని. నేను ఇంకొక విషయం చెప్తాను నేను మీ అందరికీ. నేను దావీదు సార్తో ఈరోజు ఉదయం అనుకుంటా, ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం డిస్కస్ చేస్తూ చెప్పాను నేను. ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చి పెట్టాడు ఒక ఆయన, ఇంకొక ఆయనకు 2 తలాంతులు ఇచ్చారు, ఇంకొక ఆయనకు 1 తలాంతు ఇచ్చారు. ఇలా 3 గ్రూపులు చేసి ఆయన ఇచ్చిపోయారు. పోయి దేశాంతరం పోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం ఏం జరిగిందంటే తర్వాత ఆ 5 తలాంతులు తీసుకున్నవాడు కాస్త వాటిని వ్యాపారం చేసి 5 + 5 10 తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా 2 + 2 4 తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు 1 తలాంతు ఇవ్వబడినటువంటి వాడు మాత్రం వాడు ఏమనుకున్నాడట, వామ్మో ఆయన ఎలాంటోడు, ఆయన విత్తని చోట కోయివాడు, కోయకుండానే గరిసెలలో దాచుకునే పంట పూసుకునే కఠినుడని నాకు తెలుసు, ఎందుకు వచ్చిన బాధ ఆయనతో నాకు, నేను వ్యాపారం చేస్తే ఒక నష్టం వచ్చిందేమో, వీధిలో సింహం ఉంటుందేమో, కాసేపు ఇటు కాళ్ళు ముడుచుకొని పండుకోవాలి కదా, మరి కాళ్ళు తెరిచి పండుకోవాలి కదా, అడు తిరిగి పండుకోవాలి, ఇటు తిరిగి పండుకోవాలి కదా, ఎలా అనే స్వామి లాంటి వాడు ఏం చేశాడంటే తవ్వి గుంటలు పెట్టించాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన వచ్చాడు, రాగానే ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడు తీసుకెళ్ళి, అయ్యా ఇగో నువ్వు ఈ 5 ఇచ్చావు, ఈ 5కి నేను ఇంకొక 5 తయారు చేసిన, ఇంకో 10 తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అలాగూ ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు, నా దగ్గర పనితనం ఉంది, నాకు ఒక 5 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయమన్నారు, నాకు ఇవ్వబడినటువంటి 5 రూపాయలు ఎవరు ఏమి నాయా, ఎవరు ఏమి యజమానుడు నాయి కావాలి, నాకు రూపాయి కూడా లేదు. కానీ యజమానుడు 5 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయమంటే నేను 5కి ఇంకొక 5 కలిపి చేస్తే యజమానుడు ఏం చేయాలి, అసలు యాక్చువల్గా లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు వచ్చిన లాభంలో 2% 3% ఇస్తారు. కానీ ఈ యజమానుడు ఏం చేశాడు తెలుసా, మొత్తం 10 నీకే పో అన్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ మొత్తం నీకే పో అన్నాడు. అంతకుముందు ఆయన దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఆ ఇవ్వబడిన 5 రూపాయలు 5 తలాంతులు కూడా అది యజమానుడి డబ్బులు, ఈయన దగ్గర పెట్టారు. ఈయన వ్యాపారం చేస్తే ఇంకొక 5 వచ్చాయి. ఒకవేళ తనకి ఇవ్వాల్సి వస్తే ఆ యజమానుడు ఆ వచ్చినటువంటి 5లో చెరసను అన్నీ ఇవ్వాలి, 2.5 ఇవ్వాలి, లేదంటే 2 ఇచ్చి 3 పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆయన తీసుకోవాలి. అప్పుడు ఆయనకు రావాల్సింది ఏంటంటే కేవలం 2.5 లేదా 2 రావాలి. కానీ ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఈ చిన్న కొద్ది దాంట్లో ఉన్నావు కాబట్టి నమ్మకంగా నీ 10 నీకే అన్నాడు. సత్యనారాయణ గారు ఈ 10 నీకే అనడమే కాకుండా 11వ కూడా ఇచ్చాడు. విమన్నా 11వ కూడా ఇచ్చారు. ఏంటో 11వ చెప్పండి చూద్దాం, చేతనైతే. ప్రియాంక నీకు చెప్పింది కదా, నీకు చెప్పాను కదా. ఎస్, 1 తలాంతు కూడా తీసుకొని గుంజి 11కి ఇచ్చేసాను. అంటే అప్పుడు ఆయనకి ఎన్ని అయ్యాయో తెలుసా, అప్పుడు 11 అయ్యాయి. ఎందుకు అయ్యాయో తెలుసా, నమ్మకంగా పనిచేశాడు. తన దేవుని ఎదుట తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు కనుక తన దగ్గర 0 ఉన్నప్పటికీ 0 దగ్గర మొదలు పెడితే 11కి యజమాని అయిపోయాడు ఆయన. అందుకే ఏం చెప్పారంటే ఏ విషయమైనా సరే ఇది నాది అని ఎవరైనా పని చేస్తే దేవుడు దాన్ని వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఇది నాది అని నువ్వు ఎక్కడైతే ఏ పనైనా మొదలుపెట్టి పని చేస్తుంటావో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే అది నీకు ఇచ్చేస్తాడు దేవుడు మొత్తం. అలాగే ఇచ్చాడు దీన్ని. అమెరికా వాడు ఇస్తే రాలేదు ఇది నాకు. అమెరికా వాడు కూడా ఇచ్చి ఉండొచ్చులే, కానీ అమెరికా వాడు కడితే రాలేదు ఇది బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఆ సునీత లాంటి వాళ్ళు, ఆ మా రేవతి లాంటి వాళ్ళు ఎంతోమంది తలా కొద్ది కానుకలు వేస్తేనే ఇది నిలబడింది అంతే. చూసే వాళ్ళందరూ అమెరికా వాడు ఇచ్చిండు కట్టారు అనుకుంటారు. తప్పు ఇది, చాలా తప్పు, శుద్ధ తప్పు ఇది. అందరు తలా ఒక చెయ్యి వేస్తే నిలబడింది. మీ అందరి దగ్గరికి వెళ్ళి నాకేం సిగ్గు ఉండదు సుమి, నోవాయి గారు సిగ్గులేనోడు అంటారు. నిజమే, దేవుని పని చేసే విషయంలో ఎంత మాత్రం సిగ్గుపడాను నేను. నా సొంతం నా ఇంట్లోకి నా ఆహారం లేదని ఏమన్నా అడగాలంటే అలాగ వస్తానేమో, కానీ అన్నం లేకుండా ఎవరిని రూపాయి కూడా అడగను, ఒక గింజలు బియ్యం కూడా అడగను. అదే దేవుని పని చేయాల్సి వస్తే సిగ్గు లేకుండా 1కి 10 సార్లు పోయి ఇస్తావా సత్తావా అని అడుగుతామని. అలా అడగడం వల్లే ఇది తయారైంది. ఇలా ఉండడం వల్లే మనకి ఇంకా పెద్ద సర్వీస్ మొదలైంది. మనకు ఒక బైబిల్ కాలేజ్ వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే నేను ఆ కొంచెంలో నమ్మకంగా ఉండి పనిచేశాను కనుక ఇవన్నీ నాకు వచ్చేసాయి.
నా దగ్గర 0 ఉండి పని మొదలు పెడితే 11 వచ్చాయి నాకు. అలా దీవించబడ్డాను. దేవుని పని చేయటం వల్ల దీవించబడ్డాను. దేవుని కొరకు జీవించడం వల్ల నేను దీవించబడ్డాను. ఇప్పుడు ఈ సంగతులన్నింటిని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నిన్న పీటర్ సాల్మన్ సార్ ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటన చెప్పారు. నిన్న చెన్నై నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద ఆయన బైబిల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పాడు. ఆయన ఏంటంటే, అబ్రహాము తన పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజర్ని పిలిచి, నా కొడుక్కి ఒక కోడల్ని తీసుకొని రావాలి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకురాకూడదు, నా పుట్టిల్లు ఏదైతే ఉందో, నా సొంత ఊరు ఏదైతే ఉందో, నా సొంత వంశం ఎక్కడైతే ఉందో అక్కడికి పోయి పట్టరా అని చెప్పి అక్కడికి పంపించాడు దాసుని. పోతే అక్కడికి పోయినాక ఎవరైతే నిన్ను ఎదుర్కొని నీకు తాగడానికి నీళ్లు, నీతో ఉన్నటువంటి వంటలకి తాగడానికి నీళ్ళు ఎవరిస్తారో ఆ అమ్మాయినే నా కోడలుగా పట్టరా. సర్లే అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అదే ఎదురైంది. ఆ అమ్మాయి అలాగే చేసింది. అలా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కొండాడ పడేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో చెప్పింది ఈ విషయం. వాళ్ళ అన్నయ్య పేరు ఏంటంటే లాభం. ఇప్పుడు ఈ లాభాన్ని ఆయన పిలుచుకొని వచ్చినాక బయట గుమ్మం దగ్గర నిలబడుతున్నాడు ఆయన ఎలియాజర్. బయట గుమ్మం దగ్గర ఎలియాజర్ నిలబడి ఉంటే లోపల ఉండి లాభాన్ని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 31 వచ్చింది. ఆదికాండం 24వ అధ్యాయం 31 వచ్చింది. లాభాన్ని ఏమంటున్నాడంటే, ఇప్పుడు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అనిపించేశాడు. ఎందుకు ఇంకా బయట ఉన్నావు? నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడ్డావు, బయట ఉన్నావు ఎందుకు? లోపలికి రా. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈరోజు ఉదయమే దావీదు సార్తో డిస్కషన్ చేసినప్పుడు బయటపడ్డటువంటి అంశం చెప్తాను. చాలామంది పిల్లలు నోవయ్య గారు లెసన్ చెప్తుంటే వినాలని అందరూ బయట ఉండి వింటున్నారట. నేను గత 2 వారాల నుంచి నేను అసలు లెసన్ చెప్పకుండా కేవలం నా సొంత కార్యాలయం చెప్తున్నానంటే దావీదు సార్తో ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, తెలిసింది నాకు. అంటే మనం ఒక లెసన్ చెప్తుంటే బయట ఆసక్తిగా ఎదురు చూసే గ్రూప్ సమూహం ఉంది ఒకటి బయట. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను మైక్ ద్వారా. ఇప్పుడు బయట ఉండి మైక్ ద్వారా వాక్య భాగం వింటున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే, లాభాన్ని ఎలియాజర్ని పిలిచినట్టుగా లోపలికి రండి అని పిలుస్తున్నాను నేను. ఇప్పుడు రండి, చర్చ్ బిల్డింగ్లోకి రండి. బయట కూర్చొని మంచాల మీద కుర్చీల మీద కూర్చొని ఏం వింటారు మీరు నా వాక్యాన్ని? రండి లోపలికి, ముఖాముఖి చూద్దాం, అంతా ముఖాముఖి విందాం, రండి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే బయట ఉండి వాక్య భాగాన్ని వింటున్నారో వాళ్ళందరూ దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడిన వారే. వాక్యం వినాలంటే ఎన్ని దీవెనలు ఉండాలి, ఎన్ని ఆశీర్వాదాలు రావాలి. ఒక పక్క వాక్యం చెప్తుంటే తాగి పండుకునేవాడే, తాగి గొడవ చేసేవాడే. ఇంకో పక్క వాక్యం ప్రకటిస్తుంటే పొలం పనులలో వెళ్ళి పొలం పనులు చేసుకునేవాడే. వాళ్ళందరూ దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు కాదు. ఎవరైతే వాక్యాన్ని వినాలి, నేను వాక్యాన్ని దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వారే. మరి ఇప్పుడు బయట ఎందుకు? ఇంకా వాళ్ళంతా లోపలికి రావాలి కదా, ఇంకెందుకు బయట వాళ్ళంతా? ఎవరైతే బయట ఉండి వాక్యం వింటూ నోవయ్య గారు ఏం చెప్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి, అందరు లోపలికి రండి. లోపలికి వచ్చి లోపల కూర్చోండి. అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే మీ మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభు చెప్పిన వాగ్దానం ఉంది. ఇక్కడ బయట ఎక్కడో కూర్చుంటే మీ దగ్గరికి ఏమొస్తాడు యేసు ప్రభు? మీరందరు కలిసి లోపలికి వస్తే లోపల ఆయన ఉంటాడు. ఆయనతో కలిసి మీరు సంతోషించండి, ఆనందించండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్నటువంటి డౌటే ఇక్కడ ఎలియాజర్ కూడా ఉంది. లోపలికి రానగానే ఆయన వెంటనే ఏం ఆలోచించారో తెలుసా? సరే, నేను లోపలికి వెళ్తే నా వెనుకున్నటువంటి వంటలేంటి, వాటితో వచ్చినటువంటి ఆ పని వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాను. రావారా సార్? నేను ఒక్కడే ఆశీర్వదింపబడినని నన్ను లోపలికి రమ్మంటున్నారు, మంచిదే. నేనైతే లోపలికి పోయి హ్యాపీగా వాళ్ళు పెట్టిందల్లా మాంసం అంతా తిని పండుకుంటే మరి నా వెనుకున్నటువంటి వంటల పరిస్థితి ఏంటి, వాటి ఆహారం పరిస్థితి ఏంటి,
వాటిని నడిపిస్తూ వచ్చినటువంటి దాసుల పరిస్థితి ఏంటంటే ఆయనకు ఒక డౌట్ వచ్చి ఆయన అలాగే ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలుసా? నీ ఒంటెలకు కావాల్సిన ఆహారం కూడా పెడతాం, లోపల సిద్ధం చేశాం. వాటి వెంట వచ్చినటువంటి పని వాళ్ళకు కావాల్సినటువంటి లోపల ఉండడానికి కావాల్సినటువంటి వసతులన్నీ తయారు చేశాం, రండి. నీవు దీవించబడటం వల్ల నీ వెనకున్నటువంటి ఒంటెలు దీవించబడ్డాయి. నీవు దీవించబడడం వల్ల నీ ఒంటెలకు పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా దీవించబడ్డారు, అంతా దీవించబడ్డారు, రండి లోపలికి. ఇది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. నీవు దీవించబడ్డావు అంటే అర్థం ఏంటంటే నీతో ఉన్న వాళ్ళందరూ దీవించబడుతున్నారనే అర్థం. ముందు నువ్వు దీవించబడుతున్నావు అంటే అర్థం, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీతో పాటు ఉన్నటువంటి నీ కుటుంబం అంతా నీ దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడు. అది గుర్తించగా నేను ఇంకా బయటే ఉంటాను అంటే, లోపలికి వచ్చే అర్హత నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే, నేను ఇంకా బయటే ఉంటాను, బయటే ఉండి వింటాను, ఏదో విధంగా నేను ముందుకు వెళ్ళిపోతాను, దేవుడు నన్ను ఎలాగైనా దీవిస్తాడు, ఆశీర్వదింపబడతాడు అని నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దేవుడు ఆశీర్వదించాడనే సంగతే తెలియట్లేదు. నీకు నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించాడనే సంగతే నీకు అర్థం కావట్లేదు. మీ అందరినీ ఇదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను. మీరందరూ దేవుని చేత దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. దైవత్వంలో భాగమైనటువంటి పరిశుద్ధాత్ముడిని వరంగా పొందారు మీరంతా. ఆ పరిశుద్ధాత్ముడు వరముగా మీలో ఉన్నంత కాలము దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉంటారు. దేవుడిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుతారు. అందుకే నేను మొన్న మీటింగ్లో కూడా ఒక విషయం చెప్పాను. ఏంటంటే నువ్వు ఏదైతే అవసరం ఉందని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ అవసరం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నావో, వెళ్ళేటప్పుడే నా దేవుడు నాకు అది ఇచ్చేసాడని నువ్వు నమ్మితేనే అది వచ్చింది. నమ్మకపోతే ఎట్టి పరిస్థితిలో నీకు రాదు. నేను వెళ్ళి అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడని నువ్వు నమ్మితేనే, అది నాకు దొరికింది అని నమ్మితేనే నీకు దొరికింది, లేకపోతే దొరకలేదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి మాటికి చెప్తున్నా, నేనేదో కొద్ది సమూహాన్ని 100 మందిని గ్యాదర్ చేసుకొని కోడేసుకొని వాళ్ళు ఇచ్చే 10 రూపాయల కోసమో లేకుంటే వాళ్ళు నాకు ఇంత పెద్ద సమూహం ఉందని చెప్పుకోవడానికి రాలేదు. నేను మీ అందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాను. పరలోకం తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాను నేను. మీ అందరూ మనుషులకు బ్రతకండి చెప్పడానికే వచ్చాను నేను. మీ అందరు చేసే పనుల వల్ల మీ దేవునికి మహిమ ఘనత కలిగే విధంగా మీరందరి లోపల జీవించడం చెప్పడానికే వచ్చాను నేను కూడా చేస్తాను. నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కనీసం 75%, 80% నేను కూడా అలా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాను. నేను అలా ఉంటూనే ముందుకు వెళ్తున్నాను. నేను మీరు కూడా రండి నాతో కలిసి, మనందరం కలిసి పరలోకం వెళ్ళిపోదాం. ఈ భూమి మీద ఉన్నటువంటి యాత్ర కేవలం తుచ్చమైనటువంటి యాత్ర. ఇది 50-60 సంవత్సరాలకు సంబంధించినటువంటి యాత్ర. ఇది అంతే. అవతల లక్షల కోట్ల సంవత్సరాల యాత్ర ఉంది. తండ్రి చేత దీవించబడిన ప్రతి ఒక్కడు కూడా అందులో ప్రవేశిస్తాడు. తండ్రి చేత శపించబడిన ప్రతి ఒక్కడు కూడా వాడు వెళ్ళి అగ్నిగుండంలో కాలుతుంటాడు. ఇది కూడా యుగ యుగాల చరిత్ర. చనిపోవడం ఉండదు, బ్రతకడం ఉండదు, అగ్ని ఆరేది ఉండదు, పురుగు కాలిపోయేది ఉండదు, మహాశ్రమ వేదన ఉండదు. కానీ దాన్ని తప్పించుకోవడానికి నీ చేతిలో దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఏంటంటే నేను ఆకలి కొని ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టేవాడు. నేను దాహం కొని ఉన్నాను, నువ్వు నాకు వాటర్ ఇచ్చేవాడు. నేను రోగినై ఉన్నాను, నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చేవాడు. నేను మీ అందరికీ ఏ విషయాలు చెప్తున్నాను. నేను నీ దేవుని దగ్గర మార్కులు కొట్టేయాలి అంతే. మా ముందు మార్కులు కొట్టేయడానికి ఏముంది మీకు? మా దగ్గర ఏముంది మీకు ఇవ్వడానికి? మేము ఎంత మాత్రం వాళ్ళం? నీకు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన. నేనేం చేయగలను? మాగా అయితే మా పుట్టినరోజున ఒక పేరు చెప్పి మీ అందరికి భోజనం పెట్టగలను. లేదు, ఒక కొత్త సంవత్సరం వస్తే నాకు ఏదైనా సంతోషం కలిగితే ఏదైనా పిల్లలకు బట్టలు ఇవ్వగలను. లేదు,
నాకు ఇంకేదైనా సంతోషం కలిగితే నా మనవరాలకు పుట్టినరోజు చేసి మళ్ళీ భోజనం పెట్టగలను. లేదా నా కొడుకు పెళ్లి రోజు అని చేసి 20 మంది అయ్యగారులను పిలిచి అమ్మగారులను పిలిచి ఆ 20 మంది అయ్యగారులకు అమ్మగారులకు బాటలు పెట్టగలను. అంతకంటే నేనేం చేయగలను? నా సామర్థ్యం ఎంత, నా శక్తి ఎంత? కానీ అదే దేవుడు భూమి మీద నువ్వు ఏం జీవించాలో, ఎలా జీవించాలో, అందరికంటే మిన్నగా నువ్వు ఎలా బ్రతకాలో నీకు అవసరం ప్రతి అవసరం ఇస్తాడు భూమి మీద. అది మాత్రమే కాకుండా దాంతోపాటు పరలోకం ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా. రండి, ప్రకటన గ్రంథం 22:12 దగ్గర ముగించేద్దాం ఈ వాక్య భాగాన్ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, 22వ అధ్యాయం 12వ అధ్యాయం. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క సిద్ధంగా ఉంది. మీరు చేసే పనులను బట్టే మీ జీతం ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను. మంచి చేసావా? తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళందరూ ఉండే నిత్య జీవాన్ని నీకు జీతంగా ఇవ్వడానికి వచ్చేస్తారా? నువ్వు ఈ దేవునికి అనుకూలమైనటువంటిది కాకుండా నీవు నీ సొంతము, నీవు నీ స్వార్థము, నీవు నీ స్వయంకృతము, నీ బంధువులు, నీ స్నేహితుల వరకే, ఈ లోకం వరకే నువ్వు బ్రతికావా? నువ్వు తండ్రి చేత శపించబడిన వాడు. అపవాదికి నీ వారి దూతలకు సిద్ధం చేసినటువంటి అగ్నిగుండంలో వెళ్ళి పడిపోతావు. ఆ జీతం నీకు దొరికింది. ఏ జీతం కావాలో అది నీ చేతిలోనే ఇచ్చేసాడు. అందుకే దేవుడు అద్భుతమైనటువంటి సంఘటనలు చెప్పారు. ఏం చెప్పారంటే, నీ ముందు కీడుని మేలుని పెట్టాను, నేను ఏం కావాలో తీసేసుకో అన్నారు ఆయన. నీ ముందు మరణము పెట్టాను, జీవాన్ని కూడా పెట్టాను, ఏది కావాలో తేల్చేసుకో అన్నారు. నీ సొంత విచక్షణకు వదిలేశారు. ఏం కావాలి? ఏం కావాలి? మీకు నిత్య జీవం కావాలా? నిత్య నరకం కావాలి? ఏం కావాలి? మీ చేతులకే ఇచ్చేశారు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేమందరము ఇక్కడ నిలబడి మిమ్మల్ని మార్గంలోనికి ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి వాక్య భాగాన్ని అందించగలమేమో కానీ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు. నేను నా భార్యను కూడా తీసుకెళ్ళలేను. ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను నేను మీకు. నా కూతురును కూడా తీసుకోలేను. నేను చెప్పే మాటల వలన, నేను ఇచ్చే వాక్య భాగం వలన వాళ్ళు మారి వాళ్ళు అలా జీవిస్తే వాళ్ళు వస్తారు నాతో పాటు. లేకపోతే వాళ్ళు కూడా మన పరలోకాన్ని మనమే సంపాదించుకోవాలి. పరలోకం రావడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అందుకే మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను వాని క్రియలే వాడిని పరలోకం తీసుకెళ్తాయా, నరకానికి తీసుకెళ్తాయా డిసైడ్ చేయబడతాయి కనుక మీరు దేవుని వైపు ఉండండి, దేవుని కార్యాల వైపు ఉండండి, దేవుని పనులు చేయడంలో ముందుండండి. మీరంతా పరలోకం వెళ్ళిపోతారు. ఒక చిన్న విషయం చెప్తాను నేను. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ ఆటో పెడతాం. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్ళి దుప్పట్లు పంచిపెట్టాలని నేను నిర్ణయించిన. స్థానిక గొల్లగూడెం క్రీస్తు సంఘం నుంచి, తల్లాడ క్రీస్తు సంఘం నుంచి, చిన్న మునుగాల క్రీస్తు సంఘం నుంచి, వైరా క్రీస్తు సంఘం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తీసుకుపోయి పంచిపెట్టాలి ఇళ్ళ కాడికి తీసుకెళ్ళి. మధ్యలో అమ్మాయిలను ఎందుకు ఇన్వాల్వ్ చేసినామంటే, మేము వెళ్ళి 2 సార్లు అబ్బాయిలు మేమందరం కలిసి వెళ్ళిపోయి చేసాం. మాకు అర్థమైంది వాళ్ళ కష్టం ఏంటో, శ్రమ ఏంటో, బాధ ఏంటో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కష్టాలు అనుభవించారో మేము కళ్ళారా చూసాం. అదే స్థానిక సంఘంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చూస్తే మీకు దేవుని ప్రేమ ఏంటో తెలిసి, వాళ్ళ కష్టం ఏంటో మీరు వింటే, దేవుడు మీకు ఆ కష్టం రాలేకుండా ఎందుకు చేశాడో, మిమ్మల్ని ఎందుకు అంత అత్యధికంగా ప్రేమించాడో, వాళ్ళకు వచ్చిన కష్టం మీకెందుకు రాలేదో మీకు అర్థమైంది. అది మీరు కళ్ళారా చూస్తే. అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఈసారి. రండి, ఆటో రెడీగా ఉంటుంది పొద్దున్నే 10 గంటలకు. నేనేం పిలవను, బొట్టు పెట్టి పిలవను ఎవరిని కూడా. మీరు రావాలని కోరుకుంటాను. మీరు వచ్చి అక్కడ పని చేయాలని కోరుకుంటాను. ఎవరు పని చేస్తే వాళ్ళు మాత్రమే, ఇప్పుడే చెప్పాను నేను. అందుకే వాక్య భాగం ఏంటంటే, ఎవరు పని చేస్తే వాళ్ళు మాత్రమే దీవించబడతారు. ఎవరు పని చేయకపోతే వాళ్ళు శాపాన్ని ఎదుర్కొంటారు. మీరు రాకపోయినంత మాత్రాన ప్రోగ్రాం నేను చేయడం మానేయండి. నేను మీరు రానంత మాత్రాన ప్రోగ్రాం ఏమి ఆగిపోదు. అక్కడ 100 మంది రెడీగా ఉంటారు పనులు చేయడానికి. కానీ ఆ 100 మంది కంటే కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మనని ఆధారం చేసుకొని వాళ్ళు
దేవునికి అనుకూలమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మన సొంత పిల్లలు చేయాలి, మన సొంత పిల్లలే పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. రండి భార్యాభర్తలుగా రండి. ఒకవేళ భార్యాభర్తలుగా భర్తలు రాలేకపోతే భార్యలు రండి, భార్యలు లేకపోతే భర్తలు రండి. కానీ ఆడపిల్లలు ఎక్కువ మంది శాతంతో మనం వెళ్ళి మీ అందరి చేతుల మీదగానే మీరే తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళందరి ఇళ్ళకు. మేము ఊరికే వెనక నిలబడి చూస్తుంటాం మేము అంతే. మీరు వెళ్ళండి, ఆ కుటుంబంతో మాట్లాడండి, వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకోండి, వాళ్ళ చేతికి కవర్ అందించి వచ్చేయండి. వాళ్ళ ముఖంలో సంతోషం కనపడింది మీకు, వాళ్ళ ముఖం పెదాల మీద చిరునవ్వు కనపడింది, అది చాలు, మీరు గెలిచినట్టే. మీరందరూ దేవుని పేరు చెప్పి వాళ్ళ మనసుల్ని గెలుచుకున్నట్టే. మీరంతా దేవుని యొక్క మీ మార్కులు సిద్ధంగా ఉండిపోతాయి. మీరు వెళ్ళి పడినటువంటి కష్టం దేవుడు తన జీవ గ్రంథంలో రాసేస్తారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీరందరూ. యేసు ప్రభు ఆయన మంచి విట్నెస్ చెప్తారు మనందరి కోసం. తండ్రి దగ్గర మంచి విట్నెస్ సంపాదించుకుంటాం మనం అందరం కలిసి. రండి, నేనే పేర్లు పెట్టి పిలవను నేను మిమ్మల్ని అందరినీ. మొన్న చెప్పాను నేను, ఎవరెవరు రావాలో పేర్లు కూడా చెప్పాను. మీరు రావాలని కోరుకుంటాను నేను. రండి శారమ్మ, రండి, రేపు ఆటో పెడతాం, ఆటోలో రండి, వెళ్ళి చూడండి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళకు మీరు చేసే సహాయం అది ఎంత విలువైందో తెలిసిపోయింది. దేవుని మీదనే దీవించి ఆశీర్వదించగా. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడు ఎవడైనా సరే నిత్య జీవపు వారసత్వాన్ని అద్భుతమైనటువంటి రీతిలో స్వతంత్రించుకున్నవాడు, పరలోకంలో ప్రవేశించేవాడు, దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడినటువంటి ప్రతి ఒక్కరు దేవుని కొరకు జీవిస్తూ దేవుని కార్యాలు జరిగించేవాళ్ళు. ఒకవేళ అది లేదా, గ్రూప్ చేంజ్ అయిపోయిందా, దేవునికి వ్యతిరేకమైనటువంటి గ్రూప్లోకి వెళ్ళిపోతాం, దేవుని చేత శపించబడినటువంటి గ్రూప్లోకి వెళ్ళిపోతాం. అది మన కోసం లేదు, మనం అక్కడ కాదు ఉండాలి, మన యువతలే ఉండాలి. దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడినటువంటి గ్రూప్లోనే ఉండాలి, దేవుని కొరకు జీవించే గ్రూప్లోనే ఉండాలి. మనం అందరం అలాగే ఉన్నాం. దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాదు. మీ అందరికీ మరోసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.